ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ బీజీటీలో ఫెయిల్ అయిన వెంటనే ప్రతి ఒక్కరూ ఇంకా రిటైర్ అయిపోతే మంచిది అంటున్నారు. ఒక్కసారి ఇది వినండి. విరాట్ కోహ్లీ 2011 ఆస్ట్రేలియా సిరీస్ లో 4 టెస్టు మ్యాచెస్ కి కేవలం 300 పరుగులు మాత్రమే కొట్టాడు. అయితే ఈసారి 2014లో అదే ఆస్ట్రేలియాతో అదే విరాట్ కోహ్లీ 4 టెస్టు మ్యాచ్లకి 692 పరుగులు కొట్టాడు. ఆ సిరీస్ లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్. 2014 ఇంగ్లాండ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ 5 టెస్టు మ్యాచ్లకి కేవలం 134 పరుగులు కొట్టి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ప్రతిసారి జేమ్స్ ఆండర్సనే విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. మళ్ళీ 2018లో ఇంగ్లాండ్ సిరీస్ లో 5 టెస్టు మ్యాచ్లకి కలిపి 593 పరుగులు కొట్టాడు. ఈసారి జేమ్స్ ఆండర్సన్ ఒక్కసారి కూడా విరాట్ కోహ్లీ వికెట్ తీయలేదు. 2019 నుంచి విరాట్ కోహ్లీకి ఆల్ ఫార్మాట్స్ లో బ్యాట్ ఫేస్ స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలుగా సెంచరీ కొట్టలేదు. క్రిటిక్స్ ఎన్నో మాటలు అన్నారు. మళ్ళీ 2023 సంవత్సరంలో ఓడిఐ వరల్డ్ కప్ లో ఏకంగా 96 యావరేజ్ తో 765 పరుగులు కొట్టాడు. కింగ్ విరాట్ కోహ్లీ ఈ జనరేషన్ కి గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. ఆయనకి తెలుసు ఎప్పుడెలా కంబ్యాక్ ఇవ్వాలో, ఎప్పుడెలా ఆడాలో. క్రికెట్ అనే ఈ రాజ్యానికి ఒక్కడే కింగ్. అది కింగ్